ఢిల్లీతో మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి ఈ మూడే అసలు కారణాలు. ఒకటి, టాప్ ఆర్డర్ వైఫల్యం. పిచ్ ని కండిషన్స్ ని అర్థం చేసుకోకుండా ఎటు పడితే అటు బాధలమే పనిగా పెట్టుకుంటే ఆపోజిట్ బౌలర్స్ ఏమి గల్లీలో ఆడేవాళ్ళు కాదు కదా, వాళ్ళకి తెలివి ఉంది కదా. అందుకే ఎస్ఆర్హెచ్ బలాన్నే బలహీనంగా మార్చి చెత్త షాట్స్ ఆడేలా చేసి వికెట్స్ కూల్చారు. ఈ ఓటమికి బ్యాటర్స్ ఎంచుకున్న చెత్త షాట్సే కారణం. ఇక రెండవది, హెన్రిచ్ క్లాసెన్ వికెట్. టాప్ ఆర్డర్ విఫలమైన అనికేత్ వర్మ క్లాసెన్ ను మళ్లీ మ్యాచ్ పై పట్టు బిగించేలా చేశారు. బట్ క్లాసెన్ బాధ్యతారహితమైన షాట్ తో మళ్లీ కథ మొదటికి తెచ్చాడు. క్లాసెన్ మరో 5-6 ఓవర్లు క్రీజ్ లో ఉండుంటే కథ వేరేలా ఉండేది. ఇక చివరి రీజన్, ఇంపాక్ట్ ప్లేయర్. వికెట్స్ టపటపా రావడంతో మాల్లాన్ని రంగంలోకి దింపారు. బట్ తను ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేక విఫలమయ్యాడు. తనని తీసుకోవడం వల్ల స్పిన్ కి అనుకూలించే పిచ్ పై ఆడమ్ జంపాని ఆడించలేకపోయారు. ఇది కూడా ఓటమికి కారణం. ఎందుకంటే ఇదే పిచ్ పై యువ స్పిన్నర్ జిషాన్ అన్సారీ 3 వికెట్లు కూల్చాడు. ఇక్కడ జాంపా కూడా ఉండి కథ వేరేలా ఉండేది. ఈ 3 రీజన్స్ వల్లే ఓడిపోయారని మీరు ఒప్పుకుంటారా బాస్?